6 గ్యారెంటీలు ఇంకెన్నడు అమల్లో పెడతారని ప్రతిపక్షాలు మేము వచ్చి 2 నెలలు సుతగాలే అప్పుడే లావెగురుతుర్రేందని అధికార పార్టోళ్ళు 420 హామీలు ఇచ్చిండ్రు. అవన్నీ తీర్చకుంటే మిమ్మల్ని ఇడిచేదే లేదని పాత మంత్రి కేటీఆర్ సారు కారు పార్టీ లీడర్లు మైకుల ముంగట్టుకొచ్చి గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మొన్న ఇంద్రవెల్లి సభలో ఇంకో 2 గ్యారెంటీలు సుతా చాలు చేస్తామన్నాడు కదా సీఎం సారు. హాగో ఘాటి మీదనే ఇవాళ మంత్రులంతా కూకొని మాట్లాడుకురు. ఇంతకు ఏం నిర్ణయం చేసిరంటే సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ అయింది. సీఎం సారు మంత్రులంతా కూకొని అసెంబ్లీ ఎప్పటికెళ్ళి నడిపియాలే, బడ్జెట్ ఎన్నడు పెట్టాలే, 6 గ్యారెంటీల అమలు సంగతేందని మాట్లాడుకున్నారు. భవిష్యత్తులో టీఎస్ బదులు టీజీగానే ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో వెహికల్స్ రిజిస్ట్రేషన్లు కానీ ఇతరత్ర ఏదున్నా టీజీగానే ఉండటం జరుగుతుంది. అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని తీర్మానించి రాచరిక పాలన గుర్తు లేకుండా మన ప్రాంతం ప్రజల ప్రతిబింబించే కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని తీర్మానం చేయడం కూడా జరిగింది. ఇంకో దిక్కు కృష్ణానది నీళ్ల పంచాది నడుస్తున్నది. మన ప్రాజెక్టుల మీద పెత్తనం సెంటర్ వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇట్లయితే మనకు నష్టమైతదనేది బీఆర్ఎస్ మాట. చల్ అంతా జూటా, పాత సర్కారే వేసింది. వాళ్ళ లాపర్వతోటే మనకు నీళ్లు రాకుండా అవుతున్నాయి అనుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అప్పట్ల ప్రగతి భవన్ కు ఆంధ్ర సీఎం ను పిలుచుకొని మన నీళ్లు మలుపుకుంటానికి ఓకే చెప్పిండట కేసీఆర్ సారు. 2020 నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చొని 6 గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే 8 టీఎంసీలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతిచ్చిండ్రు. కాంగ్రెస్ సర్కారు మనకు నీళ్లు రాకుండా చేస్తుందని ఈ నెలాఖరున కేసీఆర్ సారు నల్గొండల మీటింగ్ పెట్టబోతున్నాడు. అయితే దీని మీద గి సవాల్ చేసిండు సీఎం సారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రాజెక్టు ల్యాండ్ ఓవర్ మీద చర్చ పెడదాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడదాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు. ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట వీఆర్ రెడీ. నువ్వు ఎప్పుడు పెట్టు నీ దిమ్మెది రేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ.